ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి. అమరావతి పరిధిలో ఉండడం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఇక్కడ పోటీ చేయడం అన్నది ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ పద్మశాలీలు ఎక్కువ ఉండడం, ఆ రకంగా పద్మశాలీల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పన్న ఆలోచన ఉండడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రంగంలోకి దించడం ద్వారా సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు, ఏ అంశం ప్రాతిపదికన ఇక్కడ జనం ఓట్లు వేయబోతా ఉన్నారు, ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనంలోకి వెళ్ళి జనం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు 6 టీవీ ప్రయత్నం చేస్తోంది. లెట్ us గో టు ద పబ్లిక్ ఆఫ్ మంగళగిరి. మంగళగిరిలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది ఎన్నికలు? ఎంతైనా మెజార్టీ టీడీపీ మెజార్టీ బాగా ఫుల్గా ఉందండి. ప్రజల్లో అంతా తిరుగుబాటుగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే వచ్చిన కాడి నుంచి అధిక ధరలు అన్నీ పెరిగిపోయి ఇవాళ ఉన్న ఆస్తులు కూడా రాపించుకుందామని సిద్ధమైపోయి స్టాంపులు కూడా రెడీ చేశాడు. వాళ్ళు ముద్రలు వేసి ప్రజల్ని ఉన్న ఆస్తులు మా సొంత ఆస్తులు కూడా అమ్ముకుందామని సిద్ధంగా ఉన్నాడు ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఏమీ లేదు, అక్కడ ఇసుక పోయింది, మట్టి పోయింది, ముందు అమ్ముకుంటాం అయిపోయింది. ఇవాళ ఒక కన్ను కిడ్నీ ఉంది మా దగ్గర. కన్ను కిడ్నీ అమ్ముకోవడానికి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. కన్ను కిడ్నీ కూడా కొనటానికి రెడీగా ఉన్నాడు. ఇవాళ మన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు అయ్యాలో ఒక తెలుగుదేశం అయ్యాలో ఇవాళ వాళ్ళు పార్టీ గట్టిగా పట్టుబట్టి మన పార్టీ గెలిపించుకుంటే మన కాదు, మన పిల్లలు కాదు, ఇంకా భవిష్యత్తు బాగుంది. ఇవాళ పొజిషన్ బాగుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 తరాలు చేశాడు. ఆ రోజున హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టాడు. ఏమి లేదన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీయే పిల్లలకు ముద్దు పెడుతుంది. 35 మంది కలిసి మీటింగులు వేసి ప్రజలందరి కోసం ధర్నాలు చేసి 18 దేశాలు ఈయన వచ్చిన కాడి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కరెంట్ ఎన్నిసార్లు పెంచాడు. ఇసుక లేదు, ఇవాళ టాపీ పనులు లేవు. ఏది దొరికినా పని చేసుకుందామంటే వాళ్ళ పనులు కూడా లేవు. నెలకి 10 రోజులు చేసుకుని 20 రోజులు పొచ్చుంటున్నాం సార్ ఈయన ఎక్కిన కానించి. లేదంటే ఆ రోజున అన్నగారు క్యాంటీన్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు భోజనం పెట్టాడు 5 రూపాయలు. అన్నగారు ఉన్న టైంలో 2 రూపాయలు భోజనం మేము తిన్నాం. అన్నగారు ఉన్న పార్టీ కానించి 41 సంవత్సరాలు వాళ్ళ పార్టీ పుట్టి ఏం బాగలేదు. 100% చంద్రబాబు నాయుడు గారు రావడం ఖాయం. ప్రజలందరూ ఒకే అంటారు. వాళ్ళకి ముద్ద పెట్టే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడే, ఒక తెలుగుదేశమే. ఏ ప్రజల కోరికను అదే కోరుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. ఇక బుట్ట సర్దుకుని అన్ని రెడీగా ఉన్నాడు. ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతాడు. వెళ్తే ఇతర రాష్ట్రం వెళ్తాడో లేకపోతే భోజనం పెడతాడు సిద్ధంగా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ అమ్మ. మీ పేరేంటండి? పెండం మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు, ఎట్లా ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇక్కడ మీకు? ముఖ్యంగా ఇది మంగళగిరి నియోజకవర్గం అనేది అమరావతి పరిధిలో ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ నుంచి లావణ్య గారు కంటే చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటాం? ఇవన్నీ చూస్తా అంటే బాగానే ఉంది, కానీ మాకు మామూలుగా లావణ్యనే కావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు పట్టాల కోసం, మెయిన్ పట్టాల కోసం జగన్ వస్తే మాకు పట్టాలు ఇస్తాడని మెయిన్ అందరికీ అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఏమో మీరు అడిగితే టీడీపీ వాళ్ళు కూడా ఇస్తారేమో చెప్పలేమండి. కాకపోతే మేము ఎక్కువ శాతం జగన్కి, ఎందుకంటే మాకు వాళ్ళ అయ్యంలోనే ఈ ఇళ్ల స్థలాలని పంచారు. అందువలన మా కాళ్ళ మీద నమ్మకం, ఆయన మీద నమ్మకం ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఇళ్ల స్థలాలతో పాటు ఇంకా ఏమి పథకాలు మీకు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయండి? ఇళ్ల స్థలాలు, రోడ్లు అంటే మాకు ఆల్రెడీ వచ్చేసినాయండి. ఇంటికి మెయిన్ పట్టాలు ఒకటి మాకు వస్తే చాలా వరకు మెరుగవుద్దని అనుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ అలాంటివి కూడా కావాలని అనుకుంటున్నాం పిల్లలకి. ఎందుకంటే అంగన్వాడీకి వెళ్ళాలన్నా దూరమే పిల్లలందరికీ. చిన్న స్కూల్ అంటే దగ్గరలోనే ఉన్నది, ఇక్కడ ఒడ్రపాలెంలో, ఆత్మకూరులో కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వచ్చినాక కూడా బాగుంది మా పిల్లలకి. ఫస్ట్ క్లాస్ నుంచి మా పిల్లలిద్దరు కూడా దాంట్లోనే. అమ్మఒడి అవన్నీ బాగానే పడుతున్నాయి, మాకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాడో, ఆయన ఎప్పుడైతే ఈ పథకాలు పెట్టాడో అక్కడి నుంచి కూడా చాలా మెరుగ్గా ఉంది. పిల్లల విషయంలో, చదువు విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉంది. నెల కంపల్సరీగా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు. స్కూల్లో పిల్లలకి ఫుడ్ కానీ అన్నీ బాగుంటున్నాయి, చాలా బాగుంది. ఓకే, అంటే మీరు చూసేదంతా కూడా భవిష్యత్ తరాలు బాగుపడతాయి అన్నదే మీ ప్రధానమైన ఆలోచన? అభిప్రాయం కూడా అది.
బాగుంటుందని, పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చదువుల విషయంలో. అంతకుముందు మేము చదివిన విషయంలో అయితే అసలు అంతకుముందు అలాంటివన్నీ ఏమీ లేవు. కనీసం మంచినీళ్ళకి కూడా అంత దూరం వెళ్ళి ఆవిడ దూరం వెళ్ళి ట్యాంకీ కాడికి వెళ్ళి పట్టుకొచ్చుకునే వాళ్ళం బాటిల్తో మేము చదువుకున్నాం. ఇప్పుడు మినరల్ వాటర్ అన్నీ ఏట్ల కాట్లకి కూలింగ్ వాటర్ అన్నీ పెట్టారు స్కూల్లో, చాలా బాగుంది. అంతా జగన్ పుణ్యం. మీ పేరేంటండి? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు, ఎట్లా ఉంది ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎట్లా ఉంది? ఎన్నికలు వచ్చినాయి, ఆయన గారు ఏదో చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు చేశాడు. మరి అప్పుడు ఏం చేశాడు? అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చినాయి అన్నమాట. అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పే మాటలన్నీ బోగస్ మాటలు. ఆయన చెబుటం వరకే, గెలిచాడు అనుకో జనాన్ని పట్టించుకోడు. ఆయన దారి అయింది, ఆయన లెవెల్లో ఆయన వెళ్ళిపోతాడు. పేదలు వాళ్ళు ఎట్టపోయినా ఆయనకు అనవసరం. మరి ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న, వైసీపీ వాళ్ళు చెప్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానంటున్నారు ఆయన. ఆయన ఇస్తానంటాడు, మాటేనండి, అది అమల్లోకి రాదు. ఇవ్వడం అవన్నీ ఉట్టెత్తు మాటలే. కాకపోతే మనుషుల్ని ఆకట్టుకోవడానికి చెప్పే మాటలే తప్పనిచ్చి అవన్నీ జరిగాయి కాదు. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 67, 60. ఇంతమంది ఇప్పటిదాకా ఎంతమంది నాయకులను చూసి ఉంటారు మీరు? డిఫరెన్స్ ఏం కనబడుతుంది ఇప్పుడున్న వాళ్ళతో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. మీ పేరమ్మా? నా పేరు సామ్రాజ్యం. సామ్రాజ్యం. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం. రామారావు అధికారం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు మా వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాం. అచ్చా. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటున్నారు? మేము లోకేష్ గెలిపించుకుంటాం. ఎందుకు? చంద్రబాబు రావాలి. ఎందుకు? మాకు అన్ని పనులు చేయాలి. ఎవరు చేస్తున్నారు? ఎవరు ఏం చేయలే. గతంలో ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డిని గెలిపించారుగా. మాకేం చేయలేడు. అది మీకు పెన్షన్ అవి వస్తున్నాయా ఇప్పుడు? వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మొన్న 2 నెలలు ఇబ్బంది అయినట్టుందిగా. అక్కడ పోయి తెచ్చుకోవాలంటే చంద్రబాబుని తిడుతున్నారు. అయ్యా కాదా? చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు అధికారంలో ఉంది ఆయన. నేను ఆ మాట చెబుదామని 3 సార్లు వెళ్ళా. ఇప్పుడు చెప్తున్నారుగా, చెప్పండి. చంద్రబాబు ఎందుకు వద్దంటాడు? అధికారంలో ఉంది నువ్వు, చంద్రబాబు ఏ వద్దంటాడు? బ్యాంకీలో చెప్పులే. ఆ మాట చెబుతున్నారు, తిడుతున్నారు బ్యాంకీ దగ్గర. అంటే ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చారు, ఆయన మనుషులు ఏదో కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు కదా. నీకేమో తెలియదు. ఇప్పుడు అమ్మ, మీరు ఇంత చాలా పార్టీలను చూసి ఉంటారు, చాలా మందికి ఓట్లు వేసి ఉంటారు. మీరు ఈ ఏజ్ లో రామారావు గారికే వేసాం. అప్పటి నుంచి మేము తెలుగుదేశం. మా ఇంటి ఆయన ముందు గెలిచిందే కౌన్సిలర్ గా తెలుగుదేశం. కరెక్ట్. కావాలంటే చెప్పు, మా పిల్లల్ని కూడా అడుగు. ఇంత పిల్లల కానించి తెలుగుదేశం. సరే, ఎట్లా ఉంది ఇప్పుడు? మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో అటు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ గారు, మరోవైపు లావణ్య గారు పద్మశాలి సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. మంగళగిరికి అయితే లావణ్య గారే కావాలి. ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి బీసీ వాళ్ళు ఎక్కువ ఆటేస్తే మహిళనే గెలిపించుకోవాలనుకుంటున్నాము. నారా లోకేష్ గారు ఈ రోజుటికి ప్రచారానికి ఆయన తిరగట్లేదు, ఎక్కడా లేదు, మాకైతే కనిపించట్లేదు. లావణ్య గారు అయితే మాకు తెలియకపోయినా కానీ ఆవిడ అన్ని చోట్ల ప్రచారానికి వస్తుంది. రేపు కూడా ఇక్కడికి వస్తుందంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అవ్వాతాతలకు పొద్దున్నే మార్నింగ్ 6 కల్లా తలుపు కొట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించాడు. అది మాకు బాగా గౌరవం. రైస్ మళ్ళీ ఇంటింటికి వస్తున్నాయి. స్కూల్స్ బాగా డెవలప్మెంట్ చేశాడు. అట్లా కొంచెం మాకు ఆయన ద్వారా మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ వస్తుంది. ఎందుకని కొంచెం మాకు ఆయనే కావాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, చాలా కొత్త పథకాలన్నీ చెప్పారు. ఆయన ఆడపిల్లలకు 1500 ఇచ్చేస్తానంటున్నారు, నిరుద్యోగులకు 3000 ఇస్తానంటున్నారు, పింఛన్లు 4000 చేస్తానంటున్నారు. ఏమోనండి, ఆయన చెప్పినా కానీ మాకు మళ్ళీ ఈయనే కావాలి. మా ఓటు మట్టికి ఆయనే, ఫ్యాన్కే వేస్తాం. అమ్మ నమస్తే, మీ పేరు? సుబ్బులు అండి, గుర్రంకొండ సుబ్బులు. ఎట్లా ఇప్పుడు మా ఎలక్షన్స్ వస్తున్నాయి,
ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలని నేను. అచ్చా, ఎందుకు? ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అయ్యా, ఏం కొనటానికి లేదు. ఇప్పుడు నేను అవి అమ్ముకుంటా, ఇది చేసుకుంటా ఈ వయసుకు కూడా. ఇప్పుడు ఇంటి కరెంటు బిల్లు అప్పుడు 100 రూపాయలు వస్తే కడతానికి బాధపడేదాన్ని, ఇప్పుడు 800 వస్తుంది. అప్పుడు అదే కాలుపు, ఇప్పుడు అదే కాలుపు. మరి ఇంటి పన్ను అప్పుడు 60 రూపాయలు తీసుకునేవాళ్ళు మాకు, ఇప్పుడు 500 వస్తుంది. కట్టకపోతే లాగండి పీకండి అంటారు, దౌర్జన్యంగా మాట్లాడతారు. ఏడుపు ఒకటే తక్కువ. ఈ ఇంటికి 500 కడుతున్నారు, ఇంటి పన్ను 500 ఈ ఇంటికి. అదిగో పన్ను అది ఉచితంగా వేశారు 300 రూపాయలది మా మేనత్త ఉన్నప్పుడు. ఏది ఇది పంపు కౌన్సిలర్ని అడిగితే కట్టే పని లేదు లెక్క, ఇవి ఉచితంగా పంపులని 300 తీసుకొని వేసారు. వేస్తే అది ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి దీనికి అన్నాలు అవుతుంది, కట్టలేదు, 10,000 కడితే ఉంచుతాం లేకపోతే లేదు, డమ్మీ చేస్తామని 3 సార్లు డమ్మీ చేశారు దాన్ని. అయితే నేను తీసేసి మరి ఇంకా నేను ఎక్కడ పోయి తెచ్చుకోవాలి, పక్కన పోయి తెచ్చుకోలేకపోతున్నా, కాళ్ళు వాసి నడవలేకపోతున్నానయ్యా. అందుకని ఇంక ఈ తడబోతే సమాధానం చెప్దాము, ఊరకేసారు అన్నారు కదయ్యా, మేము కట్టలేము. మరి ఇప్పుడు ఈ వయసుకి నేను బయటికి పోయి నీళ్ళు తెచ్చుకోలేను. ఇప్పుడు అక్కడ అమ్మితే ఒక 100 రూపాయలు వస్తాయి, నాకు తగ్గట్టుగా ఒకటి పిల్లోడు ఒకడు ఉన్నాడు నా కొడుకు, ఆ పిల్లోడిని బతికించుకోవాలి, నేను బతకాలి. పొన్ను మాయం చచ్చిపోయినాక నాకు పింఛన్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఆ పిల్లోడికి పింఛన్ రాయమంటే హాస్పిటల్కి పొమ్మంటారు, ఆ కాగితం నమ్మంటారు, ఈ కాగితం నమ్మ. నేను ఆడబాను. ఏం ప్రాబ్లం ఉందమ్మా? చెయ్యి అవుడయ్యా, ఈ చెయ్యి గోడ సాంతం జారిపోయింది. ఇప్పుడు అటు వెళ్ళాడు, చూస్తే మీకే తెలిసేది, చేత్తో చెయ్యి అన్నం తినాలన్నా ఇటు పెట్టుకొని తింటాడు. ఆ పిల్లోడికి పింఛన్ లేదు, ఇంకేం చేస్తాం? ఇప్పుడు కష్టపడి మాకేం ఊరకి మళ్ళా. ఇప్పుడు ఏదన్నా లేని వాళ్ళకి ఇట్ట తక్కువ, ఆ ఇల్లుకి 60 రూపాయలు తీసుకునే వాళ్ళకి ఇవాళ రోజున 500 అంటే ఏడ తెచ్చి కట్టను నేను. 800 వచ్చింది కరెంటు బిల్లు. మరేం చేయాలి? ఏ పరిపాలన కావాలనుకుంటాం? కొద్దిగా ఆయన ఉన్నప్పుడు అన్నీ కొంచెం కూరగాయలు కానీ ఏ అన్న కత్తి రేటు తక్కువగా ఉండేవి, ఇప్పుడు ఏం లేదు. అదేమని ఏదన్నా మాట్లాడాలంటే ఆయన పింఛన్ తీసేస్తాడు, పోయి ఉండవు, కార్డులు ఉండవు, ఆధార్ కార్డు తీసేస్తాడు, అది తీసేస్తాడని బెదిరిస్తారు. ఇంకేం మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు పెన్షన్ కూడా పెరుగుతుందంట కదా, పెన్షన్ అట్లు వేసుకుంటున్నాను నేను, ఎదుగు బొదుగు లేదు, చిన్న బంగారం కొనుక్కోలేకపోయాను నేను, వీటికే సరిపోతున్నాయి కట్టుకోను. కోటేశ్వరమ్మ గారు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓట్లు వేస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది, ఏ ఆలోచనతో వేస్తున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకండి? ఆయన అన్ని మంచి పనులు చేశాడు కదా, మాకు పింఛన్ ఇస్తున్నాడు, మరి పిల్లలకి అమ్మఒడి బడి ఇచ్చాడు, అట్లా కొన్ని చాలా పనులు చేస్తున్నాడు కదా, ఆయన మంచి పనులే చేసేది. అందుకని చెప్పేసి మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నా. అది ఆయనకి. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? మీరు పెద్దవాళ్ళు, ఎంత ఏజ్ ఉంటుంది? నాకు 72 సంవత్సరాలు. మరి ఇప్పుడు మీరు చాలా మంది నాయకులను చూస్తుంటారు కదా, ఎందుకు ఈయనకి ఎందుకు వేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఈయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఇది అంతకితం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవాలా. ఇట్లా వెళ్ళమ్మడు కూడా ఎప్పుడు మాట్లాడారు ఏది తెలవదు మాకు అప్పుడు. ఇప్పుడు అంటే కాస్త ఈయన అన్ని పట్టించుకొని మాకు చేస్తున్నాడు సహాయం, అందుకని ఆయన అంటే గౌరవం. అది అమ్మా, మీరు చూస్తే ఫస్ట్ ఓటర్ లాగా కనబడుతున్నారు, ఫస్ట్ టైం ఓటరా? ఎస్ అండి, అవును. మీ పేరు? సాయి కీర్తి అండి. ఓకే, సాయి కీర్తి, ఇవాళ ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నావు, ఏ ఆలోచన విధానంతో, ఏ అంశం ప్రాధాన్యతగా ఓట్ అయిపోతాం? నేనైతే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన వస్తే మాకేంటంటే ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారేమని ఆశతో వేస్తాం అనుకుంటున్నాను. పైగా మాకు వైసీపీ వల్ల మాకేమి ఫీజు రింబర్స్మెంట్ అయితే నాకు ఇంతవరకు అయితే ఏమీ రాలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని వస్తే నేను ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉండితేమో అని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ చెప్పింది కదా, చాలా మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ అందాయి, లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాము, ఇదంతా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకేమీ అర్థం కాలేదా? అయితే మాకైతే ఏమి రాలేదండి వైసీపీ నుంచి. ప్రజెంట్ మేము 3 లక్షలు పెట్టి చదువుకుంటున్నాను నేను ఇప్పుడు. ప్రజెంట్ నేను ఎప్పుడైతే 4th ఇయర్ చదువుతున్నా, మాకైతే ఏ ఒక్క పథకం కూడా రాలేదు. ఎందుకట్లా అంటే చాలా మందికి వచ్చినాయి అని చెప్పి ఆయన స్టాటిస్టిక్స్ చెప్తా అంటే ఆయన ఏంటంటే కొంతమందిని అంటే అటెండెన్స్ వల్ల కొంతమందిని అలా డివైడ్ చేసి ఇస్తున్నారు, కొంతమందికే ఇస్తున్నారు, కానీ అందరూ పొందట్లేదు దాన్ని. అది ఇప్పుడు
అంటే లోకేష్ ఇక్కడ గెలవడం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వల్ల ప్రధానంగా ఎటువంటి మార్పు చూడాలనుకుంటున్నారు మీరు? మార్పు అయితే ఏంటి అంటే కంపెనీలు అనేది వస్తాయండి. అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం సఫర్ అనేది అవుతున్నారు. అదే ఇక్కడే వస్తే మాత్రం మనం ఏంటంటే ఇక్కడే ఉద్యోగాలు చేసుకున్న తల్లిదండ్రులకు కూడా కొంచెం సహాయంగా ఉంటాం ఇక్కడైతే. ఓకే, నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు దుర్గా అండి. ఏంటి మీకు ఇక్కడ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఏంటి మీరంతా ఎట్లా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకట్లా? ఆయన అన్ని బాగా చేస్తున్నారు కదా, అన్ని బాగా చేస్తున్నారు. మాకు ఆయనే కావాలి మళ్ళీ కూడా. ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఈయన లావణ్య గారు చేస్తున్నారు కదా. లావణ్య, మాకు వాళ్ళ అమ్మాయి బాగా తెలుసు, అందుకని ఆమె ఈసారి గెలిచి. మరి ఇప్పుడు ఆయన నారా లోకేష్ వస్తున్నారు కదండి ఇక్కడ. ఆయన ఎవరికి తెలుసు, ఎక్కువ తెలియదు కదా, ఈయనే మాకు బాగా తెలుసు కదా. మీకు అసలు నారా లోకేష్ ఎవరో తెలీదా మీకు? తెలుసు కానీ ఏమో ఆయన అసలు ఒకసారి కూడా ఇటు రాలేదు, మేము చూడలేదు కూడా. అందుకని మేము ఏ అంశం మీద మీరు ప్రధానంగా ఓట్లేస్తారండి? అంటే రాజధాని కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు? పిల్లలకి మంచిగా డబ్బులు ఇస్తాడు, అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు, మా పెద్ద అబ్బాయికి ఇచ్చాడు, ఎంసెట్ చదువుతున్నాడు, వాడికి వస్తున్నాయి డబ్బులు. వస్తున్నాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు. మా పెద్ద అబ్బాయికి ఇచ్చారు, మా చిన్న అబ్బాయికి ఇచ్చారు. మాకంతా బాగుంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అని చెప్పానంటున్నారు, జరుగుతుందండి? మా చిన్న అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు మేము. ఇప్పుడు ఇంటర్ కూడా అయిపోయింది మా అబ్బాయిది. బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం బాగుందా? ఇంగ్లీష్ మీడియం బాగానే చదివాడు. మా ప్రైవేట్ స్కూల్ ఎలా ఉందో గవర్నమెంట్ స్కూల్ కూడా అంతకన్నా బాగుంది. మార్కులు బాగా వచ్చినాయి మా అబ్బాయికి 10th లో. అందుకని అక్కడ మానిపించేసి ఇక్కడ జాయిన్ చేస్తాను. బాగా చెప్పారు. అంటే జగన్కి అంత మద్దతు దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ గెలవడమే కాదు, మొత్తం రాష్ట్రం ఆయనే వచ్చేస్తాడు. మళ్ళీ బాగా చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆయనే కదా అందరికి ఇల్లులు ఇప్పించాడు. ఎవరి ప్రభుత్వంలో ఇచ్చారండి ఇల్లులు బాగా ఇచ్చాడు. అందరికి లేని వాళ్ళకి బాగా ఇచ్చాడు ఇల్లులు కూడా చాలా బాగుంది. చూసాం. వేరే మాకు రాకపోయినా మాకు కూడా ఇక్కడ పట్టాలు ఇస్తే బాగుండని చూస్తున్నామండి. ఆయన వస్తే ఈసారి పట్టాలు ఇస్తాడని చూస్తున్నాం మేము. ఓకే, మీ నమ్మకం బాగుంది కనుక వస్తాయేమోలేండి. రావాలని కోరుకుంటున్నాం అండి. మాకు పట్టాలు రావాలి. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి పైనుంచే ఉంటున్నాం ఇక్కడ. మాకు పట్టాల కోసమే ఆయన అయినా రావాలి ఇప్పుడు కూడా. అమ్మా, మీ పేరేం పేరమ్మా? నాగమణి అండి, మల్లిలా. అచ్చా, ఏంటి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? తెలుగుదేశం గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మా పిల్లల్ని ఇంత చదివించి మళ్ళీ వేరే ఊరు పంపించాలంటే మాకు బాధ వేస్తుంది. అదే మన చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ వస్తే ఇక్కడ కంపెనీలు ఇక్కడే ఉంటారుగా, మా ఎదురు కానీ ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉంటారో ఏమోనని అదొక భయం వేస్తుంది. అందుకని మా దగ్గరే ఉండాలని మేము కోరుకుంటున్నాము. తెలుగుదేశమే కావాలని అనుకుంటున్నాం మేము. మరి పోయినసారి ఆయనకు వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు వేశారండి? ఒకసారి చూడాలి అని అంటున్నారని ఆశతో మాకేదో న్యాయం చేస్తాడని అనుకున్నాము. కానీ మాకైతే ఏమీ జరగల. మా పిల్లలు ఎంత చదివి వేరే ఊర్లో వెళ్తుండలేక మాకు బాధేసి మేము ఈ ఒక్కసారి చంద్రబాబు గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఓకే, మీ పేరండి? మల్లెల పద్మ. అచ్చా, ఎట్లా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మీరు కూడా మళ్ళీ తెలుగుదేశమేనా? అసలు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి. అచ్చా, ఎందుకు ఇవాళ అంటే అమరావతి ఇక్కడ క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పి అనుకున్నారు, ఇప్పుడు అయిందో కాలేదో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారేమో ఇదే క్యాపిటల్ సిటీ అంటున్నారు, ఆయనేమో 3 క్యాపిటల్ సిటీస్ అంటున్నారు. ఎట్లా చూస్తారు దీనంతా మీరు? అసలు అమరావతి కావాలనే కదా సార్ మేము కోరుకుంది కూడా. ఆయన కూడా చెప్పాడుగా, ఆర్కే గారు చెప్పారుగా, ఇక్కడే ఉంచుతాము, ఇక్కడే చేస్తాము అన్నీ చెప్పాడు. మోసం చేశాడు. వాళ్ళతో పాటు మేము బాధపడుతున్నాం. వాళ్ళే కాదు మేము. ఇప్పుడు మా అబ్బాయి చెన్నై పంపించాం జాబ్కి. అక్కడ ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాడు, బెడ్కి ఇబ్బంది, ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేస్తాం? ఈసారన్నా వస్తే ఇక్కడ కంపెనీలు వస్తే మా అబ్బాయి మా కాడికి వస్తాడు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అడుగుదామని చెప్పి అనుకుంటే ఆయన రావట్లేదు, వేరే ఆమె ఏదో కంటెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకెందుకు వస్తాడు? అయిపోయింది, గెలిచాడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు. అక్కడ కనపడ్డ పార్కు కట్టేటప్పుడు వచ్చాడు. అక్కడ కట్టి అక్కడ నాశనం చేశాడు పిల్లల జీవితాన్ని. లేనోడికి కూడా అలవాటు చేసేటట్టు అక్కడ కట్టించాడు. ఇంకేముంది ఇక్కడ అయిపోవడానికి? మొత్తం పిల్లలు కూడా నాశనం అయిపోయారు. కనీసం అక్కడ సభ్యులు ఏమన్నా పెడితే బాగుండు. ఒక పోలీస్ అనో లేకపోతే ఏదన్నా పెడితే బాగుండు. ఇప్పుడు గంజాయి ఎట్లాగో దింపేస్తుంది ఆయనే. ఇక అందరూ అక్కడే చేరుతున్నారు, ఇక అక్కడే తాగుతున్నారు, అక్కడే చేస్తున్నారు. పిల్లలు కూడా చెడిపోతున్నారు.
రాజలక్ష్మి గారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ ఓట్లు ఎట్లా ఎవరికి వేస్తే బాగుంటుంది అని? జగన్ గారికి వేస్తేనే బాగుండేది. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఆ వాహన మిత్ర, అమ్మ ఒడి, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియం బాగా డెవలప్ అయింది, బాగా చదువుకుంటున్నారు, బాగుంది. మా వారికి వాహన మిత్ర పడుతుంది. ఏదోటి ఆటోకి ఏదో జరుగుతున్న సమయంలో వాహన మిత్ర పడుతుంది, దానికి సరిపోతుంది. కానీ బాగుంది, ఆయన వస్తేనే బాగుండిద్ది. వాహన మిత్ర కూడా మీ ఇంట్లో యూజ్ అవుతుంది? యూజ్ అవుతుంది. మీ పిల్లలు ఎంతమంది అండి? ఎక్కడ చదువు? బాబు పాప. ఎక్కడ చదువుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్ ఇద్దరు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు అక్కడే. అక్కడ ఇంగ్లీష్ అవి నేర్పిస్తున్నారండి? ఇంగ్లీష్ మీడియం అక్కడ. ఈ పాప ఇంగ్లీష్ మీడియం అక్కడ, బాబు అక్కడే. ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారు. ఏం చెప్తున్నారు నాన్న? ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నారు అక్కడ? ఇంగ్లీష్ టీచర్స్ వస్తున్నారా? సార్ ఏం చెప్తున్నారు? ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని చెప్తున్నాను సార్. మీకు ఎవరో టీచర్స్ పేర్లు ఏంటి? నాగేంద్ర మేడం, సుజా మేడం, సిత్త సార్ అని అదే జ్యోతిని ప్రసన్న మేడం. అంటే ఇప్పుడు ఒకటండి, మీకు ఒక్క ఈ సంక్షేమ పథకాలైనా ఇంకా ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన ఇంకా ఎక్కువ చెప్తున్నారు, అవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవన్నీ ఏమో అండి, మాకైతే ఈయనే కావాలి. మామూలుగా డోక్రా వాళ్ళకి అన్నీ వస్తున్నాడు, బాగుంటుంది. మాకు చంద్రబాబు ఆయన ఉన్నప్పుడైతే మాకు రేషన్ కార్డు కూడా రాలేదు. మేము ఎంత తిరిగామో ఎంత చేసామో మాకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మాకు రేషన్ కార్డు వచ్చింది. అలా మాకు ఆయన అంటేనే అభిమానం, ఆయనకే ఓటు. అమ్మా నమస్తే. మీరు ఇక్కడేనా? ఏం పని చేస్తారు మీరు? ఇవన్నీ మీరే కొడతారా? మీ పిల్లలు ఎవరు లేరా? మా పిల్లలకు చేత కాదండి. చదివించుకున్నాను. ఒక్క అబ్బాయి చచ్చిపోయాడు, ఒక్క అబ్బాయి ఉన్నాడు. ఆ బాబు ఏమో ఆటో వేసుకుంటాడు. ఆ అబ్బాయికి ఒక అబ్బాయి. మరి ఇప్పుడు ఇంత కొడితే మళ్ళీ దాన్ని ఎవరు తీయాలి? ఇదంతా నేనే తీస్తాను. మీ ఏజ్ ఎంతమ్మా? మీ ఏజ్ ఎంత? 80. 80 ఉందా? మీరు కష్టపడి ఈ ఏజ్ లో కూడా మీరు కష్టపడుతున్నారంటే గొప్ప విషయం. 80 సంవత్సరాలు ఉన్నాయి సార్. మా ఆయన గారు పోయి ఇప్పుడు 25 సంవత్సరాలు. అమ్మా, ఇక్కడ ఓట్లు వస్తున్నాయి కదమ్మా, ఎవరు గెలుస్తారు? ఆ దేవుడికే తెలుసు ఎవరు గెలుస్తారు. అంటే మీరు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో మీరు 10-15 ఓట్లు వేసి ఉంటారు. రామారావుకి వేసాము, చంద్రబాబు నాయుడుకి వేసాము, వాళ్ళ నాన్నగారికి వేసాము, ఇందిరాగాంధీకి వేసాము, రాజీవ్ గాంధీకి వేసాను, అందరికి వేసాను. అయినా నా గురిసె నాకు తప్పలేదు. అదిగో గురిసె, అది ఇంకా అంతే. ఈ కష్టానికి తప్పలేదు, ఈ కత్తికి తప్పలేదు, ఆ చెట్టుకు తప్పలేదు. అందరు డాబాలు కట్టించి డాబాలలో పెట్టి వెళ్ళిపోతే మా ఆయన గారు చెట్టు వేసి చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. పింఛన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. మొన్న ఇబ్బంది పడ్డట్టున్నారు కదా 2 నెలలు? లేదు, నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా? అందరికి బ్యాంకులకు ఆడికి ఈడికి అని రాశారు, కానీ నాకు మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. కానీ నాకు నడవలేను కదా, కొద్దిగా నడువు నొప్పి వంగింది. పని చేసి ఆ కాలువలో పడిపోయాయి, కర్ర వ్యక్తుంది. అప్పుడు ఇంకా నడువులు పోయినాయి అనుకున్నాను, కానీ మళ్ళీ లేచా. అది ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు పెద్ద మనిషిగా? మీరు ఏం చెప్తారు? ఏమో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అందరూ అంటుండారుగా, అందరితో పాటు నేను. అంతే, మనం వీళ్ళు వాళ్ళు అనుకోకూడదు కదా. అంటే ఇంకో 4000 అవుతుందంట పెన్షన్. భగవంతుడికి తెలుసు. నాకు మా ఆయన గారు పోయిన తర్వాత 10 సంవత్సరాలకు వచ్చింది పెన్షన్. మొదటి నుంచి రాలేదు, ఆయన పోంగానే రాలేదు పెన్షన్. ఎన్నిసార్లు పెట్టినా కానీ రాలా. ఆయన చచ్చిపోయినా 10 సంవత్సరాల తర్వాత ఈ రాజీవ్ గాంధీ ఇప్పుడున్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత నాకు పింఛన్ వచ్చింది. అబద్ధం ఆడకూడదు. అది ఏమైంది మీకు ఇక్కడ? అంత బాగే ఉందా? బాగానే ఉంది. ఏదో పింఛన్ అయితే పింఛన్ ఇవ్వకపోతే బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఏమన్నాడు? పెన్షన్ ఎందుకు ఇవ్వలే? ఇక పడలేదంట, బ్యాంకుకి పోమ్మని. మేము ఆడిపోయా నడిచి. మీకు బ్యాంకులో వేసేసారేమో వాళ్ళు, మీకు బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని వాళ్ళు దాంట్లో వేసినట్టున్నారు.
ఇకపోతే ఇళ్ళకి వచ్చి ఇస్తామన్నారు. ఇళ్ళకి కూడా రాలా. కొంతమందికి ఇచ్చారు, మాకు ఇలా. మరి ఎందుకు అట్లా జరిగిందంట? ఏమో మరి నాకేం తెలుసు అయ్యా. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిస్తే మంచిది? ఎవరికి వెళ్తే మంచిది? తెలుగుదేశం వస్తేనే మంచిది. గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకేం భయం ఏమి? మేము ఉండేది అదే ఎప్పుడు మా ఆయన ఉన్నాం కాడి నుంచి. మరి భయపడేది ఎందుకు? మీ పేరు? నా పేరు లక్ష్మీ సరోజిని. ఓకే, తెలిసిన. మీరు ఏం చేస్తారండి? నేను హౌస్ వైఫ్. ఓకే, మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండే అవకాశం? లోకేష్ గారు వస్తే బాగుండిద్దని అనుకుంటున్నాం అండి. అచ్చా, ఎందుకట్లా? మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వైసీపీకి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గెలిపించారు, ఇప్పుడు ఎందుకు మార్చాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేడు, వేరే వాళ్ళు వస్తున్నారు, అయితే వైసీపీకి కాకుండా ఎందుకు పోవాలనుకుంటున్నారు? మార్పేం లేదండి, మార్పేం కనిపించలే మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ఆర్కే గారిని 2 సార్లు గెలిపించినా మార్పేం లేదు. అసలు ఇంతవరకు మాకు కనిపించిందే లేదు. ఆయన మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికైనా ఆయన ఎప్పుడు కనిపించలే మాకు. అందుకనే ఒక్క ఛాన్స్ అన్నారు, చూసాము, అంత మార్పేం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు రాజధానే లేదు, ఏం చెప్పుకుంటాం? అందరికీ ఉంది. ప్రత్యేక హోదా లేదు, తెప్పిస్తామన్నారు, అది లేదు. పథకాలు ఇచ్చారు కానీ అన్ని సరుకులన్నీ నిత్యావసరన్నీ రేట్లు పెంచేశారు బాగా. ఎవరికి పనులు లేవు, అలా ఉంది. అందుకని ఇప్పుడు రాజధాని అనే అంశం ఖచ్చితంగా అంటే అది ప్రాధాన్యత అంశం అవుతుందండి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా. అంటే ఆ రాజధాని ఇవ్వలేదు కనుక ఓటు ఈయనకు వెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది జనాలకి. కంపల్సరీగా ఉంటుంది సార్. రాజధాని ఆల్రెడీ సగం నిర్మించాము. ఇప్పుడు మనమే మధ్యతరగతి ఏదైనా కట్టించుకున్నాం అనుకో, దాన్ని పగలగొట్టాలంటే ఎంతో కట్టి అంత ఉన్నదాన్ని తీసేసి 3 రాజధానులు అంటే ఎలా చెప్పుకుంటాము? ప్రత్యేక హోదా కూడా లేదు, ఏమీ లేదు. అందుకనే మార్పు కోరుకుంటున్నాను. ఇప్పుడు మా లావణ్య గారు లేడీ వస్తున్నారు, మహిళ, యంగ్ లేడీ అమ్మాయి, మరి ఆమెకు సపోర్ట్ చేయాలని మీకు మహిళలకు అనిపించట్లేదా? అంటే లావణ్య గారు ఇప్పుడే కదా రావటము, ఆమె మాకేమీ లేదు. అదే లోకేష్ గారు అనుకో, లేకపోయినా సరే ఆయన పదవిలో లేకపోయినా కానీ స్త్రీశక్తి అనే పథకం ఒకటి పెట్టి మాకు కుట్టు మిషన్లు నేర్పించి మిషన్లు ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ జాబ్ కూడా చూపించారు. జూట్ బ్యాగ్స్ కుట్టడము అవన్నీ మాకెంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూశారు. అక్కడికి వెళ్ళి కొట్టలేకపోయినా మిషన్లు ఇచ్చారు కదా, ఇంటి దగ్గర కుట్టుకున్నా సరే పంపించుకోవచ్చు. అలా చాలా పథకాలు చాలా చేశారు మాకు లోకేష్ గారు. లోకేష్ గారు అంటే మేము పిలిస్తే పలుకుతున్నారు లోకేష్ గారు. ఒక మాటలో చెప్పాలంటే అది అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు మిత్రమా? నా పేరు పీటర్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువు. ఫస్ట్ టైం ఓటా మీకు? ఫస్ట్ టైం ఇప్పుడే ఓటు. మంగళగిరిలో ఆట రసవత్తరంగానే సాగినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతోంది. ఇప్పటి వరకు మనం మంగళగిరి నియోజకవర్గం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. హోరాహోరీగా ఒకవైపు ఇప్పటి వరకు జగన్ చేసిన సంక్షేమ పథకాలపై ఇంప్రెస్ అవుతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటే, ఇప్పటి వరకు రాజధానిగా అనుకున్నప్పుడు ఆ రాజధానికి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏది ఏమైనా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా టాక్ ఆఫ్ ద టౌన్గా మారబోతోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి బలరాం, 4 6 TV.